తిరుపతి రూరల్ మండలం సాయినగర్ గ్రామ పంచాయతీ నందు సర్పంచ్ డివి రమణ ఆధ్వర్యంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా వ్యక్తిగత పరిశుభ్రత మరియు పరిసరాల పరిశుభ్రత గురించి పాఠశాల విద్యార్థులకు అవగాహన కల్పించి పాఠశాల ఆవరణలో బ్లీచింగ్ చల్లి ఆ ప్రాంతాన్ని పరిశుభ్రం చేశారు. అనంతరం గ్రామ పంచాయతీ నందు పంచాయతీ ర్యాలీ నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సర్పంచ్ డివి రమణ మాట్లాడుతూ ప్రతిరోజు 2 పూటలా స్నానం చేయాలని, మనం పరిశుభ్రంగా ఉండటమే కాకుండా పరిసరాల ప్రాంతాలను కూడా పరిశుభ్రంగా ఉంచాలని తెలిపారు. అలాగే ఆహారం తీసుకునే ముందు తర్వాత చేతులు సోపు నీటితో పరిశుభ్రంగా కడుక్కోవాలని తెలియజేస్తూ పర్యావరణాన్ని భూమహతని రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని గ్రామ పంచాయతీ ప్రజలకు తెలియజేస్తూ పంచాయతీలో వ్యర్థ పదార్థాలను వదలరాదని అన్నారు. స్వర్ణాంధ్ర 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 నమస్కారాలండి. ఇప్పుడు మనము తిరుపతి జిల్లా తిరుపతి రూరల్ మండలం సాయినగర్ గ్రామ పంచాయతీలో ఉంటున్నాము, చంద్రగిరి నియోజకవర్గం. ఈరోజు కార్యక్రమం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈరోజు మన పాఠశాల ప్రాంగణంలో పరిసరాలంతా కూడా పరిశుభ్రం చేయడం, అదేవిధంగా విద్యార్థులకు మన గ్రామస్తులకు కూడా పరిశుభ్రత గురించి కూడా కొన్ని కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ సందర్భంగా మీకు తెలియజేయమంటే మన గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ప్రధానమంత్రి గారు కూడా స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని మరి భారతదేశం అంతా కూడా ఈ కార్యక్రమం చేయాలనేసి సంకల్పించారు. అందులో భాగంగా ప్రతి 3వ శనివారం కూడా ప్రతి నెల కూడా ఈ కార్యక్రమాన్ని మనం అందరం కూడా విజయవంతంగా నిర్వహిస్తున్నాం. మనం చూసుకున్నప్పుడు వ్యక్తిగత పరిశుభ్రతకు ప్రతి ఒక్కరు కూడా ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రతిరోజు మనం ఏ విధంగా అయితే ఇంట్లో నుంచి బాగా స్నానం చేసి బయలుదేరేటప్పుడు మంచి ఆహారం తీసుకుంటామో అదేవిధంగా ఆచరణలో కూడా పెట్టాలి. చిన్న బిడ్డలకు కూడా అది మనము నేర్పించాలి. ప్రతిరోజు కూడా ప్రతి ఒక్కరు కూడా రోజుకు 2 సార్లు స్నానం చేయడం, మరి అదేవిధంగా మనము ఏదైనా ఆహారం తీసుకునేటప్పుడు చేతులను శుభ్రంగా కడుక్కొని సోపుతోను, వీలైతే శానిటేషన్ లేకపోతే కూడా సోపుతో కడుక్కోవడం, తర్వాత ఏదైనా ఆహారం తీసుకోవడం, మళ్ళీ మంచినీళ్ళతో సోపుతో కూడా కడుక్కున్నప్పుడు ఈ చేతులు కూడా అన్నీ కూడా పరిశుభ్రంగా ఉంటాయని కూడా మీకు తెలియజేసుకుంటూ ఆ విధంగా మనం అందరం కూడా పరిశుభ్రంగా ఉండేందుకు ముందుకు వెళ్ళాలా. ఈ గవర్నమెంట్ ఏదైతే చెప్తుందో మనం ఏదైతే చెప్తామో ఆ కార్యక్రమాలన్నీ కూడా మీరు అందరూ చేయాలని కూడా కోరుకుంటూ, దాంతోపాటుగా మనం చూసుకున్నప్పుడు భూమాతను కూడా మనము భూమాత అంటాం, భూమి కూడా ఒక తల్లితో సమానం. భూమాతను కూడా మనం కాపాడుకోవాలంటే వ్యర్థ పదార్థాలన్నీ కూడా ఎక్కడ పడితే అక్కడ కొంతమంది విసిరి పారేస్తూ ఉంటారు. అలా చేయకుండా ఏదైతే గ్రామ పంచాయతీ సిబ్బంది వస్తారు, మీకందరికి కూడా బొట్టలు కూడా ఇవ్వడం జరిగింది. ఆ బొట్టల్లో పెట్టి ఆ సిబ్బంది వచ్చినప్పుడు గ్రీన్ అంబాసిడర్లు వస్తారు, వాళ్ళ ద్వారా ఇచ్చినప్పుడు అవి తీసుకొని రీసైక్లింగ్ కూడా చేయడం, దాన్ని కూడా ఎరువుగా తయారు చేయడం జరుగుతుంది. ఆ కారణం చేత ఏమవుతుందంటే మన ఇంట్లో ఉన్న వ్యర్థ పదార్థాలన్నీ కూడా మనం ఇచ్చేదాని వల్ల, ఆ బండ్లో ఇచ్చేదాని వల్ల మన ఇల్లు పరిశుభ్రంగా ఉంటుంది, మన గ్రామాలు మన వీధులు కూడా పరిశుభ్రంగా ఉంటాయని కూడా మీకు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా ఈ వ్యక్తిగత పరిశుభ్రతకు కూడా ప్రథమ ప్రాధాన్యతనివ్వాలని, తద్వారా
మనం బాగుంటాం, మన పరిసరాలు బాగుంటాయి, మన భూమాత కూడా బాగుంటుంది. ఎప్పుడైతే భూమాత కూడా బాగుంటాయో భూగర్భ జలాలు కూడా బాగుంటాయి. ప్రకృతి బాగున్నప్పుడు వర్షాలు కూడా సకాలంలో వస్తాయి. అన్నీ కూడా బాగుండడానికి ఈ పరిశుభ్రమైన వాతావరణాన్ని, పచ్చదనాన్ని మనం పెంచుకున్నప్పుడు ఇవన్నీ కూడా ఉంటాయని కూడా మీకు తెలియజేసుకుంటూ మనం అందరం కూడా ఆ విధంగా అన్ని చర్యలు కూడా తీసుకొని పరిశుభ్రతకు మనం అందరం ప్రాధాన్యత ఇవ్వాలని కూడా మరొకసారి మీకు అందరూ కూడా కోరుకుంటూ నమస్కారాలు.